నమస్కారం. భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, దర్శనీయ ప్రదేశాలు ఇలా ఎన్నో ఉన్నాయి. మన భారతీయులందరికీ వందల సంవత్సరాలుగా వివిధ తీర్థ ప్రదేశాలకు, యాత్రలకు మరియు పర్యాటక ప్రదేశాలు, హిల్ స్టేషన్స్, బీచెస్, ప్రకృతి రమణీయమైన కొత్త ప్రాంతాలకు వెళ్లి సేద తీరే ఆనవాయితీ ఉంది. తెలుగు ప్రజలందరికీ మన దేశంలో ఉన్న అన్ని పర్యాటక ప్రదేశాల విశేషాలను తెలియజేయడానికి రాజ్ న్యూస్ తెలుగు ఛానల్లో ప్రతిరోజు సాయంత్రం 6:30 ప్రసారమయ్యే భారత్ యాత్ర కార్యక్రమం చూడండి. ఇక పవిత్రమైన వారణాసి యాత్రని చేయాలనుకున్న వాళ్ళు ప్రభుత్వ నిబంధనలు, డాక్టర్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు ప్యాకేజ్ వివరాలు కూడా తెలుసుకోండి. కింద నెంబర్స్కి కాల్ చేయండి. రైట్, ఇక ఈ రోజు మనం భారత్ యాత్ర కార్యక్రమంలో వారణాసి గురించి తెలుసుకోబోతున్నాం. సో వారణాసి గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండి అరవింద్ గారు మనతో ఉన్నారు. సో అరవింద్ గారితో మాట్లాడి వారణాసి యాత్ర గురించి తెలుసుకుందాం. నమస్తే అరవింద్ గారు. నమస్కారం అమ్మా. ముందుగా చెప్పండి, ఈరోజు మనం వారణాసి గురించి తెలుసుకోబోతున్నాం. సో అసలు కాశీకి వారణాసి అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు చాలా సంతోషం అమ్మ. ఈరోజు మనం నిజంగా హైందవులందరికీ కూడా ఒక పెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి వారణాసి పట్టణం విషయం మనం ఈ భారత్ యాత్ర కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. నిజంగా ఇది మన అదృష్టం. మనం ఈ వారణాసికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ఈరోజు మన ప్రేక్షకులకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు కానీ పర్యాటకులకు కానీ తెలియజేసే అవకాశం ఈ రాజ్ న్యూస్ మనకు కనిపించింది. నిజంగా ఇది గొప్ప విషయం. వారణాసి అంటే ఇదొక ఆధ్యాత్మిక క్షేత్రం. మరి భారతదేశానికి ఢిల్లీ ఏదైతే ఏ విధంగా అయితే రాజధానియో, ఈ ప్రపంచానికి మొత్తానికి ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇదొక కేంద్ర బిందువు, ఇదొక రాజధానిగా వారణాసిని అంటూ ఉంటారు. అంతటి గొప్ప చరిత్ర వారణాసికి ఉంది. సో అదేవిధంగా ఈ వారణాసి పట్టణానికి ఈ పేరు ఎలా వచ్చింది అని మీరు అడిగారు. దాని గురించి నేను చెప్పబోతున్నాను. నిజంగా వారణాసి పట్టణానికి ముందుగా దీన్ని ఆనంద్ వన్గా పిలిచేవారు అనమాట. ఆనంద్ వన్గా ఉన్నటువంటి పట్టణంలో పరమశివుడు మొట్టమొదట ఈ భూగోళంలో కాలు మోపాలనుకున్నాడు పరమశివుడు. సో మొట్టమొదటిగా ఈ వారణాసి పట్టణానికి వచ్చి అక్కడ కాలు మోపిన తర్వాత ఈ పట్టణానికి కాశీగా ఈ నామకరణం చేశాడు. ఆయన్నే చేసుకున్నాడు. దాని తర్వాత మనకి కాశీపట్టణం కొన్ని ఏండ్ల చరిత్ర గల ఈ కాశీపట్టణం తర్వాత మన మధ్యకాలంలో ఈ ముస్లిం రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినాడు. అప్పుడు నిజంగా ఆ పట్టణంలో ఉన్నటువంటి శివాలయాలను అన్నిటినీ కూడా కొంచెం ధ్వంసం చేసిన తర్వాత ఆ వారణాసి పట్టణాన్ని ఈ ముస్లిం రాజులు, ఈ మొఘల్ రాజులు దీన్ని బనారస్గా మార్చేస్తారనమాట. అప్పటి నుంచి ఇది బనారస్గా ఉండిపోయింది. దాని తర్వాత మన స్వతంత్రం వచ్చిన టైంలో దీన్ని మన భారతదేశ నాయకులు అందరూ కూడా దీన్ని మరి వారణాసిగా దీన్ని మళ్ళీ మార్చారు. సో ఇన్ని రూపాంతరాలు చెంది వారణాసి ఈ కాశీకి ఇన్ని పేర్లు అనమాట. దాని తర్వాత ఈ అహల్యాబాయి మహారాణి ఈ దేవాలయానికి చాలా కృషి చేసి కట్టించారన్న మన చరిత్ర చెప్తా ఉంది. ఇది వారణాసికి ఉన్నటువంటి పేర్లు. ఓకే, సో బేసిక్గా ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, కాశీ వెళ్ళాలి, వారణాసి లైఫ్లో చచ్చిపోయేలోపు ఒక్కసారన్నా వెళ్ళాలని చెప్పి కలగంటారు. సో అంతటి ప్రాముఖ్యత ఏంటి అసలు? నిజంగా అమ్మ చాలా 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 ప్రాముఖ్యత కలిగేటటువంటి పట్టణం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ వారణాసి కాశీ పట్టణం ప్రపంచంలో ఉన్న హైందవులందరికీ ఒక కేంద్ర బిందువు, ఒక రాజధాని, హైందవ రాజధాని అని అనొచ్చు కాశీ పట్టణాన్ని. అంతటి గొప్ప చరిత్ర ఈ కాశీ పట్టణానికి ఉంది అన్నమాట. మీకు తెలిసిన విషయం చాలామంది చెప్తూ ఉంటారు. దాదాపు ఆడ ఒక 84,000 దేవుళ్ళు అక్కడ ఎప్పటికీ సంచరిస్తూ ఉంటారు అని అంటారు. దీని వారణాసికి, ఈ కాశీ పట్టణానికి 5,000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పట్టణం. మన భారతదేశంలో అన్ని పట్టణాల కంటే ఫస్ట్ ఆది పట్టణంగా వారణాసి పట్టణాన్ని అంటుంటారు. అంటే ఈ అన్ని పట్టణాల కంటే ముందు ఫస్ట్ వారణాసి మనకి భారతదేశంలో ఉంది అని మన పురాణాలు చెప్తూ ఉంటాయి.
మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తా ఉంటారు. అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి వారణాసి పట్టణం. ఎంతో చెప్పాలంటే వారణాసి విషయం ఎన్ని రోజులు చెప్పినా సరిపోదు అన్నట్టు చాలా చాలా విషయాలు వారణాసికి, ఈ వారణాసి కాశీ పట్టణానికి ఉంటాయన్నమాట. మనకు ముఖ్యంగా ఇది వచ్చేసి మనకి ఈ వారణాసి పట్టణం కూడా శాటిలైట్లో చూస్తే ఈ లింగాకారంలో ఉంటుందన్నమాట. లింగంగా కాశీ పట్టణం మొత్తం కూడా లింగాకారంలో ఉంటుంది. గంగా నది ఒడ్డున ఈ పట్టణం ఉంటుంది, లింగాకారంలో ఉంటుంది. చాలా చాలా మన గొప్ప పట్టణం. హైందవులందరికీ కూడా తప్పకుండా ఒకసారి వారణాసికి వెళ్ళాల్సినటువంటి పట్టణం అన్నమాట ఇది. ఓకే, బేసిక్గా ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. ఎన్ని ప్లేసెస్ ఉన్నా కూడా వారణాసికి అసలు అంత ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటంటారు? అమ్మ ఇంతకుముందు చెప్పినట్టు అసలు హిందువులకు అది వారణాసి పట్టణమే మూలం అన్నమాట. చాలా చాలా చరిత్ర కలిగిన పట్టణం ఇది. ఇది నిజంగా ఈ పుట్టుకకు చావుకు ఇదొక దిశ నిర్దేశంగా ఈ పట్టణం మన కొన్ని వేల సంవత్సరాల సంది మన భారతీయులను ఇది దిశనిర్దేశం చేస్తుందన్నమాట ఈ పట్టణం. ఇది ఎంతటి మహత్వం అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సో అక్కడ వారణాసి పట్టణంలో హరిశ్చంద్ర ఘాట్ ఉంటుందన్నమాట. హరిశ్చంద్ర ఘాట్లో 24 hours దహన సంస్కారాలు అవుతూనే ఉంటాయి. అంటే దాదాపు 5,000 సంవత్సరాల సంధి అసలు ఒక 1 minute కూడా ఆగకుండా 24 hours అక్కడ దహన సంస్కారాలు అవుతుంటాయి. అంటే పుట్టుకకు చావుకు ఇదొక కేంద్రంగా, ఇదొక దిశనిర్దేశం చేసేటువంటి మహాపట్టణంగా, మహా సిటీగా ఈ వారణాసి పట్టణాన్ని చెప్తూ ఉంటారు. మణికంఠిక ఘాట్లో మనకి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎంతటి అంటే ఇంపార్టెంట్ ఉన్న పట్టణాలంటే ఈ ప్రాంతం అంటే అక్కడ ప్రతినిత్యం ఆ గంగా నదిలో ప్రతిరోజు ఉదయం 84 లక్షల దేవతలు అక్కడ వచ్చి స్నానాదులు చేస్తూ ఉంటారు అని చాలామంది చెప్తూ ఉంటారు. మనకి మన అక్కడ ఉన్నటువంటి మన పూజారులను అడిగినప్పుడు ఎంతో విషయాలు అక్కడ మనకు చెప్తూ ఉంటారు వారణాసి పట్టణం విషయం. ఓకే, సో బేసిక్గా అసలు కాశీ చరిత్ర ఏంటి? అసలు వారణాసి గురించి చాలా మందికి తెలియదు. అందరూ వెళ్తారు, దాని ప్రాముఖ్యత కొంతమందికి తెలుసు. అసలు బేసిక్గా దాని చరిత్ర ఏంటి అసలు? అదేమో ఇంతకుముందు చెప్పినట్టు వారణాసి చరిత్ర వచ్చేసి మనకి పరమశివుడు అసలు ఈ భూలోకానికి వచ్చి ఆయన నివాసంగా ఏర్పరచుకోవాలనుకున్న ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఈ కాశీ పట్టణంలో ఆయన కాళ్ళు మోపాడు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయన్నమాట. సో భారతదేశానికి మొట్టమొదటి పట్టణంగా, ఆధ్యాత్మిక పట్టణంగా ఈ వారణాసిని మనం చెప్తూ ఉంటారు. అక్కడ మనకి అక్కడ వారణాసి పట్టణంలో చాలామంది యోగిలు ఉంటారన్నమాట. కొంతమంది యోగిలతోటి నేను మా టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళినప్పుడు దాదాపు మా టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ప్రస్థానం కూడా మొట్టమొదటిగా ఈ వారణాసి పట్టణంతో, వారణాసి యాత్రలతోటే మేము ప్రారంభించడం జరిగింది. దాదాపు 18 సంవత్సరాల క్రితం మొట్టమొదటిగా వారణాసి ట్రిప్ మనం చేసినప్పుడు సో అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. చాలా చాలా వందల పర్యాటకులను, వందల భక్తులను, వేలాదిగా సంఖ్యలో ఈ పర్యాటకులను వారణాసి యాత్ర మేము చేయించడం జరిగింది. అప్పుడు అక్కడున్న యోగి పరమానంద అని ఒక పెద్ద మనిషి ఉంటారు, ఆయనతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ఎన్నో విషయాలు, వారణాసి విషయాలు ఆయన చెప్పడం జరిగింది. 8 days 9 days యాత్ర కూడా చెప్పడం జరిగింది. నేను నెక్స్ట్ అదే వివరించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా బేసిక్గా 9 days అని చెప్పేసి. అసలు బేసిక్గా 9 నిద్రలు అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అసలు ఆ 9 నిద్రలు ఎందుకు చేస్తారు? దాని ప్రాముఖ్యత ఏంటి అసలు బేసిక్గా? అమ్మ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. పరమానంద స్వామీజీ నాకు చెప్పిన విషయం ఏంటంటే మానవునికి 9 అనే అంకెతోటి అవినాభావ సంబంధం ఉంటుందన్నమాట ఒక మనిషికి. ఎందుకంటే మొట్టమొదటగా మనం పుట్టుకకు ముందు పుట్టేటప్పుడు మొట్టమొదటిగా బీజం మన తల్లి కడుపులో పడిన తర్వాత 9 నెలలు మన తల్లి కడుపులో ఉంటాం మనం. దాని తర్వాత మనం బయటికి వస్తాం. సో అక్కడి నుంచే ఈ 9 అన్న పదానికి, 9 అన్న అంకెకు మన ఒక బంధం ఉంటుందన్నమాట, కరెక్ట్ లింక్ ఉంటుందన్నమాట. సో ఆ 9 నెలల తర్వాత తల్లి కడుపు నుంచి మనం బయటికి వస్తాం. దాని తర్వాత లోకాన్ని మనం చూస్తాం మొట్టమొదటిసారిగా.
దాని తర్వాత నవరాత్రులు చేస్తూ ఉంటారు. శరన్నవరాత్రులు అంటారు, ఆషాఢ నవరాత్రులు అంటారు. ఈ పూజా కార్యక్రమాలు వివిధగా మనం చేస్తూ ఉంటాం. అదేవిధంగా అంతే ఇంపార్టెన్స్ అన్నమాట. ఈ 9 రోజులు వారణాసి పట్టణంలో ఉన్నట్టయితే, వారణాసి పట్టణంలో 9 నిద్రలు చేసి 10వ రోజు గంగా నదిలో మనం స్నానం చేస్తే మనం నిజంగా 9 నెలలు మన తల్లి కడుపును పుట్టి బయట వచ్చిన తర్వాత ఎంతటి పవిత్రంగా, ఎంతటి మనం ఓపెన్గా, ఎంత క్లియర్గా మనం ఉంటామో, పవిత్రంగా ఉంటామో, చేసిన పాపాలన్నీ అన్ని పోయి ఆ 9 నిద్రలు వారణాసి పట్టణంలో ఉన్న తర్వాత గంగా నది, గంగమ్మ తల్లి మనలో ఉన్నటువంటి పాపాలను, మనలో ఉన్నటువంటి మైలితమైనటువంటి అన్ని విషయాలను, మానసికంగా, శారీరకంగా అన్నిటినీ ఆ గంగమ్మ తల్లి తీసేసుకుంటుంది అని ఆ గురువు నాకు ఒకసారి చెప్పడం జరిగింది. ఒక మాట కూడా ఉంది, కాశీ వెళ్ళి చాలా మంది తమ పాపాలను కడిగేసుకుంటారని కూడా ఒక మాట ఉంది. నిజంగా ఇప్పుడు ఈ 9 ఆ వర్డ్కి, సరే ఆ సంఖ్యకు నిజంగా అంత ప్రాముఖ్యత ఉంది. సింపుల్ కదమ్మా, మనం మొట్టమొదటిగా మన లైఫే 9 నుంచి స్టార్ట్ అవుతుంది. మన ఎప్పుడైతే బీజం మన తల్లి కడుపులో పడుతుందో 9 నెలల తర్వాత మనం బయటకు వస్తాం. సో ఆ నవరాత్రులు చేస్తాం. సో ఎన్నో విధాలుగా ఈ 9 అన్న సంఖ్యకు మన ఈ మానవ జీవిని సరే ఈ పుట్టుకకు కానీ ఈ మనిషికి సంబంధం ఉంటుంది అనమాట. అదేవిధంగా కూడా 9 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్ అని కూడా అంటారు బేసిక్గా 9. అంతటి ప్రాముఖ్యత గల 9 నిద్రల విషయం మనం ఈరోజు చెప్తాం అనుకొని మనం చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అమ్మా. నిజంగా చాలా మందికి తెలియదు యాక్చువల్గా అసలు 9 నిద్రలు ఎందుకు చేస్తారు, బేసిక్గా ఏం తెలియదు 9 నిద్రల గురించి. వెళ్ళడం వరకే తెలుసు, వెళ్ళి దర్శనం చేసుకుంటారు. బట్ లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలి కాబట్టి వెళ్తారు. బట్ 9 నిద్రల గురించి ఇంత ప్రాముఖ్యం ఉంది కాబట్టి, సో అంత ఇంపార్టెన్స్ ఉంది 9కి. మనం పుట్టినప్పుడు ఎంతైతే పవిత్రంగా మనం పుడతామో, నిజంగా వారణాసి పట్టణానికి వెళ్ళి 9 నిద్రలు అక్కడ చేసి గంగానదిలో స్నానం చేస్తే ఖచ్చితంగా మనకు ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి ఈ దోషాలు కానీ, పాపాలు కానీ ఖచ్చితంగా నిర్మూలనం అవుతాయి. అక్కడ గంగమ్మ తల్లి అవన్నిటినీ మనలో నుంచి తీసేసుకుంటుందని యోగి పరమానంద గారని మన వారణాసి పట్టణంలో ఉంటారు. ఆయన చెప్పడం జరిగింది. నిజంగా అంతటి ఇది నిజంగా తెలుసుకోవాలి, అందరూ తెలుసుకొని ఖచ్చితంగా ఒకసారైనా వారణాసికి వెళ్ళి 9 నిద్రలు అక్కడ స్టే చేసి మన పవిత్రులు కావాలా. నిజంగా ఇది అందరికీ దక్కదు, అదృష్టం ఉంటేనే దక్కుతుంది. ఆలోచన వస్తే మాత్రం తప్పకుండా. మాట కూడా ఉంది, కాశీ వెళ్ళాలంటే చాలా అదృష్టం ఉండాలి, ఉన్న వాళ్ళే వెళ్తారని చెప్పేసి కూడా మాట ఉంది, ఒక మాట. యా ఓకే, వారణాసి గురించి చెప్తున్నారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ వారణాసి ప్యాకేజెస్ గురించి చెప్పండి. ప్రెసెంట్ వారణాసి ప్యాకేజ్ అంటే ఒక టైంలోనే ఉంటుందా లేకపోతే ఎప్పుడు ఇయర్లీ నడుస్తూ ఉంటుందా అది? అమ్మ, వారణాసి ప్యాకేజెస్ వచ్చేసి, వారణాసి యాత్ర వచ్చేసి సంవత్సరంలో 365 days ఎప్పుడైనా వారణాసి పట్టణానికి వెళ్ళొచ్చు. దానికి ఎటువంటి రిజిస్ట్రేషన్స్ కానీ, ఎటువంటి అనుమతులు కానీ అంత ఏమీ అవసరం లేదు. సరే, మన మైండ్లో వస్తే వారణాసికి వెళ్ళాలా, శివుడు ఆజ్ఞాపిస్తే, శివుడు ఆజ్ఞ లేని చీమైన కథలు అన్నట్టు ఆయన ఆజ్ఞాపిస్తే ఖచ్చితంగా అందరికీ మైండ్లోకి వస్తుంది. డెఫినెట్గా మనం ప్రయాణం కట్టవచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. మా అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వారణాసి పట్టణానికి, అసలు మా టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్థానమే వారణాసి, అక్కడి నుంచే మొదలైంది. డెఫినెట్గా వేలాది సంఖ్యలో వారణాసి పట్టణానికి, వారణాసి యాత్రకు మేము చాలా సంవత్సరాలతో చేసామన్నమాట. చాలా చక్కటి వసతితోటి అకామిడేషన్స్ కానీ, అక్కడ వారణాసి వెళ్ళేసరికి మనకు ప్రాబ్లం ఏంటంటే, మన నార్త్ ఇండియన్ స్టైల్లో భోజనాలు అక్కడ ఉంటాయి, మన సౌత్ ఇండియన్ భోజనాలు అక్కడ లభ్యం కావు. మేమేంటంటే లైవ్ కిచెన్ ద్వారా మా వంట వాళ్ళతోటి అక్కడ ఉంచి మనం చక్కటి మన తెలుగు రుచులకు వడ్డించుకుంటూ ఎంతో హ్యాపీగా మన వారణాసి యాత్ర చేయిస్తూ ఉంటాం. మీరు ఇంతకుముందు అడిగినట్టు వారణాసికి ఏం ప్యాకేజెస్ ఉన్నాయంటే 3 nights 4 days ప్యాకేజ్ వారణాసికి ఉంటుంది, 5 nights 6 days ఉంటుంది. అదేవిధంగా 9 nights 9 నిద్రలు ప్రాముఖ్యం కలిగినటువంటి ఈ 9 నిద్రల యాత్ర కూడా అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మటుకైతే మేలో ఫుల్ అయిపోయి ఉన్నాయి, అంతటి రద్దీ వారణాసి పట్టణానికి ఉంటుంది. జూన్ మాసంలో మనకి 9 నిద్రల కార్యక్రమాలు కానీ, ప్యాకేజెస్ కానీ మాకు మా టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఉంటాయి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్స్ మీకు
ఈ వారణాసికి సంబంధించినటువంటి ప్యాకేజ్ వివరాలు వివరించి మీకు వారణాసి యాత్రను పరిపూర్ణం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను. రైట్, చూస్తున్నారు కదా, ఈవెన్ ప్రతి ఒక్కరికి కాశీ వెళ్ళాలి అనే కోరిక ఉంటుంది. సో ఈవెన్ నాకు కూడా కాశీ గురించి అంత క్లియర్గా తెలియదు, బట్ విన్నాక నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. సో మీరు కూడా వెళ్ళాలి అని అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసి ఎగ్జిక్యూటివ్స్తో మాట్లాడండి, డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకే, ప్రజెంట్ మనం చూస్తున్నాం ఇప్పుడు అరవింద్ గారు వారణాసిని మోడీ గారు చాలా డెవలప్ చేశారని కూడా విన్నాము. అసలు సో దాని గురించి చెప్తారా? నిజంగా మాన్యనీయ ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు దేశానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ధార్మిక లోకానికి ఆధ్యాత్మికంగా కూడా చాలా చాలా డెవలప్ చేశారు. మరీ ముఖ్యంగా వారణాసి పట్టణాన్ని ఎంతో సుందరీకరణ చేశారు. నిజంగా మన చరిత్ర చూసినట్టయితే దాదాపు 200 సంవత్సరాల కింద ఈ రాణి అహల్యాబాయి మహారాష్ట్రకు సంబంధించిన రాణి అక్కడ మొట్టమొదటి కన్స్ట్రక్షన్ చేసినారు. దాని తర్వాత కొన్ని శిథిల వ్యవస్థలో ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. తర్వాత అక్కడున్న గవర్నమెంట్ నామమాత్రంగానే దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. నిజంగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చొరవ వల్ల అద్భుతంగా వారణాసి పట్టణం తయారైంది. ఇంతకుముందు వారణాసి వేరు, ఇప్పుడు వారణాసి వేరు. ఇంతకుముందు కొన్ని సంవత్సరాల కింద వారణాసి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు తప్పకుండా మళ్ళొక్కసారి చూడాలి, అంతటి సుందరీకరణ అక్కడ ఉంది అనమాట. మనకి ఏంటంటే వారణాసిలో ముఖ్యంగా గంగా ఘాట్ ఉంటుంది. అక్కడ అందరూ కూడా ఉదయాన్నే వెళ్ళి స్నానాదులు చేసుకొని దర్శనానికి కాశీ విశ్వనాథ్ దేవాలయానికి వెళ్తూ ఉంటారు. దానికి ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఇంతకుముందు చిన్న చిన్న లేన్స్ ఉండేటివి. ఆ లేన్స్ నుంచి తిరిగి ఆ టెంపుల్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అక్కడ ఉన్న చుట్టూ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి డైరెక్ట్ నేరుగా మనకి గంగా నదిలో స్నానం చేసిన తర్వాత డైరెక్ట్గా వారణాసి దేవాలయం, కాశీ విశ్వనాథ్ దేవాలయానికి ఆ నీళ్లు మన ఆ గంగమ్మ తల్లి నీళ్ళను తీసుకొని ఆ జలాన్ని తీసుకొని అక్కడ అభిషేకం చేసే విధంగా డైరెక్ట్ ఒక పెద్ద ఆర్చ్ లో గుండా వెళ్ళే విధంగా ఈరోజు రీడిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల ఇంకా కంప్లీట్ కాలేదు, చాలా మటుకు ఇంకా వర్క్ పెండింగే ఉంది. ఇప్పుడు కొంచెం అవుటర్ లుక్స్ అన్నీ కూడా వారణాసిలో చేంజ్ కావడం జరిగింది. నిజంగా ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారికి. ఎంతో ఆధ్యాత్మిక లోకానికి ఎంతో ఆయన మేలు చేయడం జరిగింది. నిజంగా ఈ కాశీ పట్టణం ఒక అద్భుత పట్టణంగా తీర్చిదిద్దారు. ఇంకా ఆ పని కొనసాగుతూ ఉంది. నిజంగా మీకు వారణాసి వెళ్ళాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి. మీకు మీ యాత్రను సఫలం చేసే కార్యక్రమం మేము చేస్తాం. బేసిక్గా కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, వారణాసి వెళ్ళాలంటే జస్ట్ ట్రావెల్స్తో అప్రోచ్ అయ్యి వెళ్ళిపోవచ్చు, లైక్ ఏమైనా దానికి ఏమైనా రూల్స్ ఫార్మ్స్ ఇలాంటివి ఏమైనా ఫిల్అప్ చేయాలి, అట్లాంటి క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. సో దాని గురించి చెప్తారా క్లియర్గా? వారణాసికి అలాంటిది ఏమి ఉండదండి. వారణాసి పట్టణానికి అది ఎప్పుడైనా సంవత్సరం పొడవు 365 days ఎప్పుడైనా వారణాసి వెళ్ళడానికి ఈజీగా వెళ్ళొచ్చు. మనకి అమర్నాథ్ యాత్రకు కానీ చార్ధామ్ యాత్రకు కానీ ఇవి కొంచెం టైం పీరియడ్లో ఉన్నటువంటి యాత్రలు అనమాట. అమర్నాథ్ యాత్ర అయితే కేవలం 1.5 month ఉంటుంది. చార్ధామ్ యాత్ర అయితే ఒక 4 months 5 months మటుకే, మనకు 6 months అంటారు. మళ్ళీ వర్షాల టైం వెదర్ ఎప్పుడు ఒకలానే ఉండదు కాబట్టి సో హెల్త్ కేర్కి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? లైక్ ఇప్పుడు కొంతమందికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, సో అలాంటి వారి కోసం ఎలాంటి కేర్ తీసుకుంటారు? వారణాసి పట్టణం మంచి డెవలప్డ్ సిటీ అమ్మ. అక్కడ మంచి వైద్య సదుపాయాలు చాలా బాగా ఉన్నాయి. అదేవిధంగా అకామిడేషన్స్ కూడా ఉన్నాయి. వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఈ మధ్యకాలంలో వారణాసి కాశీ పట్టణం తయారైంది. ఎందుకంటే మనం హైదరాబాద్ నుంచి నేరుగా వారణాసికి ఫ్లైట్ లభ్యం ఉంది. అదేవిధంగా వైజాగ్ కానీ విజయవాడ నుంచి కూడా కానీ, అదేవిధంగా తిరుపతి చెన్నై నుంచి కూడా వారణాసి పట్టణానికి డైరెక్ట్గా రైలు కానీ ట్రైన్ కానీ ఈ ఫ్లైట్ సౌకర్యం కూడా ఉంది. వారణాసితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్రాంతాలు మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఏంటి అంటే అలహాబాద్ అంటే అక్కడ త్రివేణి సంగమం ఉంటుంది. మన గంగా యమున సరస్వతి ఈ 3 నదుల్లో కూడినటువంటి త్రివేణి సంగం అక్కడ మనకి అలహాబాద్లో ఉంటుంది. అదేవిధంగా అక్కడ అలోపి మాత శక్తిపీఠం ఉంటుంది. అదొక చాలా ఫేమస్ శక్తిపీఠంగా అలహాబాద్లో ఉంటుంది. అదే విధంగా అలహాబాద్ నుంచి మళ్ళీ బుద్ధగయా వెళ్తూ ఉంటారు. అక్కడి నుంచి మనకి లేటెస్ట్గా ఇంకో మణిహారంగా మణిరత్నంగా ఉన్నటువంటి
ఈ అయోధ్య రామ మందిర్ నిర్మితమవుతున్నటువంటి రామ మందిర్ కూడా అయోధ్య ప్రాంతం కూడా చేరువలో ఉంటుంది. దాదాపు 170 కిలోమీటర్ దూరంలో వారణాసి నుంచి ఉంటుంది. వారణాసి నుంచి ఇవన్నీ సర్క్యూట్గా ఇక్కడ గయా బుద్ధగయ కానివ్వండి, ఇక్కడ అలహాబాద్ కానివ్వండి, అదేవిధంగా మీ అయోధ్య ప్రాంతానికి కానివ్వండి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారణాసి బేస్ చేసుకొని నేపాల్ యాత్ర కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఆ ప్యాకేజెస్ కూడా మన దగ్గర లభ్యమవుతూ ఉంటాయి. సో అక్కడి నుంచి కాఠ్మండు మీదుగా కాఠ్మండులో ఉన్నటువంటి పశుపతినాథ్ దేవాలయం కానివ్వండి, అదేవిధంగా మన నేపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ముక్తినాథ్ దేవాలయం కూడా చాలా ప్రాముఖ్యత దేవాలయం. ఇవన్నీ కూడా వారణాసి బేస్ చేసుకొని యాత్రికులు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా కొంతమందికి మిగిలిన డౌట్ ఏంటంటే కోవిడ్ ఉంది. సో కోవిడ్కి సంబంధించి మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఈ కోవిడ్ మనను దాదాపు 2.5 సంవత్సరాల చెంది ఇబ్బంది పెడతా ఉంది. చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు మటుకైతే కోవిడ్ మొత్తం పోయింది అని అనుకున్నాం. రీసెంట్గా నిన్న మొన్న ఏదో వినికిడి ఏదో అవుతుంది, ఎక్కువ అవుతుంది, కానీ కరెక్ట్గా చూస్తే అదేం లేదండి. ఇంతవరకు అది 100-200 కేసులు 300 కేసులు అంటే అది పెద్ద నాకు తెలిసినట్టు మటుకు ఒక ప్రచార ఆర్భటంగా ఉంది తప్ప నిజంగా మనకు ఇబ్బంది పెడుతుందని అనుకోవట్లేదు. బట్ నా ఒపీనియన్ అంతే అది. బట్ ఏదేమైనా వారణాసి పరమశివుడు ఇవన్నిటిని దూరం చేసి ఆయనే దర్శనం చేయించుకునే విధంగా ప్రయత్నం చేస్తాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఓకే రైట్. ఇప్పుడు వారణాసి, చార్ధామ్, అమర్నాథ్ యాత్ర ఇవన్నీ చెప్పారు. ఇవి కాకుండా ఇంకా ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయి? అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మేము గత 18 సంవత్సరాల కింద స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఎన్నో యాత్రలు మన భారతదేశంలోని శ్రీనగర్ ప్రాంతం నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు, అదేవిధంగా ఇక్కడ డార్జిలింగ్, గ్యాంగ్టాక్ లేదా దానిపైన ఉన్నటువంటి గౌహాటీ ప్రాంతం, అస్సాం ప్రాంతంలో ఉన్నటువంటి కామాఖ్య దేవాలయం నుంచి గుజరాత్ వరకు ప్రతి తీర్థయాత్ర, ప్రతి హిల్ స్టేషన్, ప్రతి బీచ్ డెస్టినేషన్, ఎటువంటి ప్రదేశమైన మన అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి, ఎంతో నమ్మకంతో మా దగ్గరికి కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎంతో శ్రమించి వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎంతో చక్కగా వారికి మన ఇంటి భోజనాన్ని వాళ్ళకి ఆహారంగా మన సౌకర్యాన్ని కల్పిస్తూ చక్కటి ప్యాకేజెస్ చేస్తూ వరల్డ్ క్లాస్ హోటల్స్ తోటి, అదేవిధంగా మంచి వెహికల్స్ తోటి మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. మీరు ఇంతకుముందు అడిగినట్టు కోవిడ్ కారణంగా కొన్ని ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకుంటాం. అది ఏదేమైనప్పటికీ మనకి చిన్న మాస్కులు మాతో పాటు మా కస్టమర్స్కి చిన్న మాస్క్ ప్రొవైడ్ చేయడం కానీ, చిన్న శానిటైజ్ బాటిల్స్ ప్రొవైడ్ చేయడం కానీ, అదేవిధంగా శానిటైజ్ చేసినటువంటి హోటల్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కానివ్వండి, కంపాక్ట్ సైజ్ వెహికల్స్ అరేంజ్ చేయడం కానీ, పెద్ద వెహికల్స్లో ఈ కోవిడ్ ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న సైజ్ వెహికల్స్ వాళ్ళ ఫ్యామిలీకి మటుకు సో ఆ విధంగా చేయడం కానీ, సో ఎన్నో విధాల అది ఏమవుతుంది ఏమవ్వదు తర్వాత పక్కకు పెట్టి మేము మాత్రం మా జాగ్రత్తలు వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ అవసరం చిన్న పరికరాలు ఇచ్చుకుంటూ జాగ్రత్తగా ఈ యాత్రలను కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో నైస్. ఇప్పుడు మీ త్రూ మిమ్మల్ని అప్రోచ్ వెళ్ళే వారు కాకుండా మీరు ఎలా వెళ్ళాలనుకున్న వారికి గైడ్ చేస్తారని కూడా విన్నాను. దాని గురించి చెప్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు వారణాసి నిజంగా ఇది వ్యాపార దృక్పథంతో చెప్పట్లేదండి. వ్యాపారం చేస్తూ ఉంటాం మేము. మా బిజినెసే ఇది. డెఫినెట్గా సర్వీస్ ఇస్తాం, దాని తగ్గట్టు ప్రతిఫలం మేము తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఎవరికైనా సొంతంగా కూడా ఓన్గా కూడా వారణాసి వెళ్ళాలంటే తప్పకుండా వెళ్ళొచ్చండి. అక్కడ అకామిడేషన్ వివరాలు కానివ్వండి, అక్కడ పూజా వివరాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కానివ్వండి, వాతావరణ విషయాలు కానివ్వండి, ఏదైనా మేము షేర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. మాతో వస్తే డెఫినెట్గా సంతోషిస్తాం. వారికి నిజంగా హరిచేతిలో పెట్టుకొని వాళ్ళను యాత్ర చేయిస్తాం. ఎందుకంటే ఈ వారణాసి పట్టణానికి ముఖ్యంగా సీనియర్ సిటిజన్ చాలామంది వస్తూ ఉంటారు. సీనియర్ సిటిజన్కే ఎక్కువ వస్తూ ఉంటారు. మీకు నాన్నోడు కూడా ఉంది కదా,
వారణాసి అన్నీ అయిపోయిన తర్వాత అన్ని బాధ్యతలు తీరిన తర్వాత వారణాసి వెళ్ళి ఉండాలి అనే ఆలోచన ఉంది. డెఫినెట్గా నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు రండి, వారణాసి వెళ్ళండి, కానీ 9 నిద్రలు మాత్రం ఖచ్చితంగా చేయండి. దాని అర్థాన్ని తెలుసుకోండి, ఎంతటి పరమార్థం అందులో ఉందో మీరు తెలుసుకొని 9 నిద్రల కార్యక్రమం వారణాసిలో పట్టణంలో ఉండండి. దానికి తప్పకుండా మేము సహకరిస్తాం. 9 నిద్రలు చేసినప్పుడు మన ఇంటి భోజనం, మనకు అలవాటు ఉన్నటువంటి ఆహారం తింటేనే బాగుంటుంది. కాబట్టి మా ద్వారా వస్తే మీకు మన లైవ్ కిచెన్లా, అంటే మన అన్నం పప్పు కూర మనం ఏదైతే అలవాటుతో మనం ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ ఈ సౌత్ ప్రాంతంలో ఏవైతే ఆహారపు అలవాటు మనకు ఉంటాయో అదే ఆహారపు అక్కడ మేము వడ్డించి అక్కడ అరేంజ్ చేసే కార్యక్రమం ఈ కాశీ యాత్రలో ఉంటుంది. లేదా మీరు సొంతంగా వెళ్ళాలన్నా డెఫినెట్గా మీతో మాకు కాల్ చేస్తే కొంచెం మీకు డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఏదేమైనా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి. డెఫినెట్గా మీకు ఈ కాశీ యాత్ర పరిపూర్ణం చేసే బాధ్యతను మేము తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. ఇక వారణాసి ప్రాముఖ్యతని, ఇక వారణాసిలో 9 నిద్రలు ఎందుకు గడపాలి, ఇలాంటి విషయాలను చాలా చక్కగా వివరించారు. ఇవన్నీ విన్నాక ఈవెన్ నాకు వెళ్ళాలనిపిస్తుంది. మీరు కూడా వెళ్ళాలి అని అనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరి కళ ఉంటుంది వారణాసి వెళ్ళాలని, అలా మీ కళను నెరవేర్చుకోండి. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ భారత్ యాత్ర కార్యక్రమం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్ తెలుగు.